హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను స్టిచ్చింగ్ చేసే డ్రెస్లలో ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసి మీకు మొత్తం డ్రెస్ అంతా చూపిద్దామనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూడండి. అండ్ డ్రెస్ మాకు మోడల్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ ఇస్తూ ఉంటారు. అంటే వాటిని ఒక 30-40 అట్లా డ్రెస్లు ఒక మోడల్ ఇస్తారనమాట. సో ఇదైతే వీ కటింగ్ అంటారు. వీ కటింగ్తో డోరీస్తో వస్తుంది అనమాట. సో ఇదైతే ఇంకా లైనింగ్ ఫస్ట్ లైనింగ్తో ఇచ్చిర్రు మాకు. ఇప్పుడేమో లైనింగ్ కాకుండా నార్మల్గా క్లాతే ఇలా ఒక ప్యాచ్ లాగా ఇట్లా వేసి రివర్స్ తీసుకొని స్టిచ్ చేయడం అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో అయితే స్టిచ్చింగ్ ఫుడ్వి లేదంటే మా పిల్లలతో మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అవి చూపిస్తాను కదా. సో ఈ మధ్య అయితే నేను అసలు స్టిచ్చింగ్ వీడియోస్ అంటే ఒక 2-3 అట్లా పెట్టిన, అంతకుమించి ఎక్కువ పెట్టలేదు. పెడదాం అనుకుంటా ఎప్పుడు, కాకపోతే పెట్టానమాట. ఈరోజు అయితే ఫుల్ వీడియో పెడదామని చెప్పి ఇంకా ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను. సో ఫుల్ వీడియో ఓన్లీ స్టిచ్చింగ్ కనిపించాలని చెప్పి ఫేస్ అయితే అవాయిడ్ చేసిన అనమాట. సో చూడండి, ఇక్కడైతే ఇవి డోరీస్ అనమాట. నేను స్టిచ్ చేసేవి డోరీస్ అనమాట. ఫ్రంట్ సైడ్ వస్తాయి, వీ కటింగ్ అని చెప్పాను కదా మోడల్. ఫ్రంట్ సైడ్ అదైతే ఇక్కడ వస్తుంది అనమాట. ఈ 2 డోరీస్కి సమోసాలు అయితే స్టిచ్ చేస్తున్నాను. సో సమోసాలు ఇంకా బాగా కుట్టచ్చు, కాకపోతే ఇవి రెడీమేడ్ డ్రెస్సెసే కాబట్టి మాకు ఇలాగే కుట్టమని చెప్పేసి అన్నారు అనమాట. సో మేము అయితే అలాగే స్టిచ్ చేస్తాము. ఇంకా బయటికి కనిపించకుండా లుక్ వైజ్ చాలా బాగా కనిపించాలంటే కూడా సమోసాస్ మంచిగా, అంటే వాటిని ఇంకేమంటారో, నేనైతే సమోసా అని అంటా అనమాట. సో ఇవైతే ఇంకా డిజైన్గా కూడా కుట్టచ్చు, కాకపోతే అది మన గిరాకీని బట్టి కుట్టుకుంటాము. ఇదైతే ఇంకా నార్మల్గా మేము 1 స్టిచ్చే వేయాలి రెడీమేడ్ డ్రెస్సెస్ కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగానే కుడతాము. వాళ్ళైతే ఇట్లా నార్మల్గానే స్టిచ్ చేయమని చెప్పేసి అయితే అన్నారనమాట. కాకపోతే లుక్ అయితే బాగుండాలి, మరి అంటే కుట్టు మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. అది మాత్రం చెప్తారు. 1 స్టిచ్ అయినా నీట్గా ఉండేటట్టు చూడమని చెప్పి అంటారనమాట. సో తర్వాత వీ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇది ఫ్రంట్ సైడ్ గల్ల అనమాట. 2 సైడ్స్ ఇట్లా వేసుకోవాలి. ఫస్ట్ అయితే వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ లోపలికి రివర్స్ మలిచి కుట్టాలన్నమాట. ఫోల్డ్ చేసి కుట్టాలి. సో అప్పుడప్పుడు మన లాంగ్వేజ్ బయట పడుతూ ఉంటుంది. సో ఇదైతే ఇంకా లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ మన నీట్గా ఫినిషింగ్ ఇచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్. కుట్టిన తర్వాత ఇలా ఒకటి కిందికి మీదికి అలా అట్లా ఉండకుండా నీట్గా సమానంగా ఈక్వల్గా రావాలన్నమాట. సో దారాలు కూడా ఏవి ఉండొద్దని చెప్తారు, అందుకే చెప్తాను. ఫుల్ వర్క్ ఉంటుంది కానీ మనీ తక్కువ వస్తుంది అని చెప్పేసి వీడియోలో చెప్తూ ఉంటాను కదా. సో అదనమాట. ఇంకా ఇక్కడైతే ఇది బ్యాక్ సైడ్, బాడీ పార్టే బ్యాక్ సైడ్ అనమాట. దీనికి కూడా సేమ్ గల్లా వేసుకోవాలి. గల్లా వేసుకొని లోపల సైడ్కి మలిచి కుట్టాలన్నమాట. ఇదైతే నేను టాకా ఎందుకు వేస్తున్నానంటే అక్కడ మాకు వాళ్ళ బ్రాండ్కి సంబంధించిన లేబుల్స్ ఇస్తారు కదా, ఆ లేబుల్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. అక్కడ ఇంకా అటు ఇటు కాకుండా కదలకుండా ఉండాలంటే మనం ఈక్వల్ మంచిగా పెట్టాలి కదా, అందుకని చెప్పి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి అలా టాకా అయితే పెట్టుకుంటాం అనమాట. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కుట్టుకున్న బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది రివర్స్లో అటు అది కరెక్ట్గా వేసి వెనుక పట్టు ముందటి పార్ట్ రివర్స్ వేసి కుట్టాలన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఇవి 2 జాయిన్ చేసిన తర్వాత వెనుక సైడ్ మలిచి కుట్టుకోవాలి. లేబుల్ వేసి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసి ఇంకా ముందు గేర పెట్టేసి నాడాలు పెట్టేసి కుట్టేయాలన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇంక ఇక్కడైతే పఫ్ హ్యాండ్స్ కదా, కుచ్చులు పెట్టుకోవాలి. సో పిలిచి పెట్టుకోవాలన్నమాట. వాటికి టాకలు అయితే పెట్టేసిన కావాల్సిన అన్ని పిల్స్ అయితే పెట్టుకొని తర్వాత నెక్స్ట్ పట్టీ అయితే వేసుకోవాలి.
టూ హ్యాండ్స్ అయితే కుట్టేసి వాటికి హ్యాండ్కి పట్టి పెట్టేసి డోరీస్ అయితే కుట్టాలన్నమాట. వీటికి కూడా డోరీస్ వస్తాయి, ఇంకా సమోసా నాడలాగా వస్తుంది అనమాట. అది కుట్టేసి రివర్స్ అయితే పెట్టాలి. సో ఇవి హ్యాండ్స్ కుట్టిన తర్వాత బాడీకి అయితే హ్యాండ్స్ అటాచ్ చేసి నెక్స్ట్ గేర పెట్టేయడమే, ఇంకా అయిపోతుంది.
సో ఇంక ఇక్కడైతే ఇవైతే నడుముకి వచ్చే నాడలు అనమాట. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ చేసుకొని సమానంగా ఈక్వల్గా కట్ చేసుకొని నాడలు అయితే కుట్టేయాలి. కుట్టిన తర్వాత ఇవైతే మళ్ళీ నడుము దగ్గర అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి సన్నగా వస్తాయి, ఇప్పుడు నార్మల్గా వచ్చేసినాయి. కొంచెం చిన్న హైట్ తక్కువనే ఉన్నాయి ఇవైతే. సో ఇవి కుట్టేసిన తర్వాత అయితే ఇంకా గీర పెట్టేస్తే అయిపోతుంది. సో ఫినిష్ అయిపోయిన తర్వాత లుక్ అయితే బాగుంటుంది డ్రెస్ది. ఇవి వచ్చేసి ఎక్సెల్ సైజ్ అనమాట. ఇంకా ఇదైతే గేర్ అయితే పెట్టేస్తున్నా. వీటికైతే పిలిచి ఒక 8 అట్లా పెట్టమని చెప్పేసి అన్నారు. 8 అయితే పెట్టేస్తా, ఈక్వల్గా 8 వచ్చేలాగా పెట్టేస్తాం. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. తక్కువ పెట్టినా తక్కువలు అవుతుంది కదా, అందుకని 8 అయితే పెడతాం అనమాట. ముందు సైడ్ 8 పెడతాం, వెనకాల సైడ్ 8 పెడతాం. సో ఫైనల్గా పెట్టేసి సైడ్కి పాకెట్ వస్తుంది, సైడ్కి పాకెట్ పెట్టేసి నాడలు పెట్టేసి కింద మలిచి కొడితే అయిపోతుంది. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూపిస్తా. సో ఇంకా సైడ్కి అయితే స్టిచ్ చేసేస్తున్నా. ఇది ఫ్రంట్ సైడ్ కుట్టేటప్పుడు పాకెట్ వేయాలి, అందుకని చెప్పి ఇక్కడ కూర్చుకుంటున్నాను. సో మాకు ఒక 6 అట్లా మెజర్మెంట్ అట్లా ఇస్తారనమాట. 6 అట్లా పెట్టి 6 ఇంచెస్ అట్లా పెట్టేసి పాకెట్కి కొలుచుకొని పాకెట్ అయితే వేస్తాను. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమీ ఉండదు, నార్మల్గా కుట్టేయడమే. పాకెట్ అయితే వేసేద్దాం. ఇప్పుడు అన్ని డ్రెస్సెస్కి పాకెట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. ఒక్కొక్కసారి పాకెట్స్ కొన్ని వేరే డ్రెస్లకు అయితే చిన్నగా వస్తాయి, మేము కుట్టే వాటికి మంచిగా పెద్దగా వస్తాయి. ఒక 2 ఫోన్లు, ఒక ఫోన్ పడుతుంది అనమాట. మంచిగా ఫోన్ పడుతుంది, ఏమైనా మనం ఏదైనా థింగ్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, అంత మంచిగా పెద్దగా ఉంటుంది. పాకెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం డ్రెస్కి అయితే అటాచ్ చేస్తే అయిపోతుంది. రివర్స్ అయితే తీసి పెట్టేసుకుంటాం అనమాట. కుట్టిన దాన్ని మళ్ళీ ఇట్లా రివర్స్ తీసుకొని దీనికి స్టిచ్ చేస్తాం. ఫ్రంట్ సైడ్ ఫినిషింగ్ బాగుంటుంది. సో ఇక్కడైతే పాకెట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద మలిచి కుట్టేస్తే అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా డ్రెస్ అయితే కింద కూడా ఫినిషింగ్ ఇచ్చేసిన, అంటే మల్చి ఫోల్డ్ చేసి కుట్టేసిన అనమాట. సో డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే చూపిస్తా. ఇంకా మొత్తం డ్రెస్ అంతా నీట్గా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఒక దారాలు ఏం లేకుండా కట్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తే ఇంకా వేరే డ్రెస్ అయితే స్టిచ్ చేసేయడమే. సో ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే పాకెట్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో.
సో కంప్లీట్ అయిపోయింది.